ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు చెప్పు బాను, మన మధ్య దూరం ఉందా లేదా? ఇలాగే అడిగారు బాను. నేనేం చెప్పుంటానో చెప్పు. ఏంటి బాను, బాధపడుతున్నావా? వాళ్ళకి ఎలా తెలిసిందా అని ఫీల్ అవుతున్నావా? నిజం అదే అయినప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంటుంది? పిచ్చి బాను, ఈ నిజం ఈ గదిలో ఉన్న నీకు నాకు తప్ప బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏంటండి మీరనేది? అక్కడ మీరు... నిజమే చెప్పాను బాను. మనిద్దరి మధ్య ఎడబాటు ఎక్కడుంది? మనిద్దరం ఒకటి కాలేదు కదండి. భార్యాభర్తలు ఒక్కటవడం అంటే శారీరక కలయిక కాదు బాను, మనసులు కలిసి ఉండడం. మన మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. ఇంకా మన మధ్య దూరం ఎలా ఉంటుంది చెప్పు? ఇంకా శరీరాలు కలవడం అంటావా? కొన్ని కారణాల వల్ల కుదరట్లేదంతే. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా ఉన్నాం అంతేకాని మనమేం దూరం అయిపోలేదు బాను. ఈ నిజాన్నే అందంగా చెప్పాను, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను. ఏంటిది బాను, చిన్నపిల్లలాగా? ఊరుకో. సారీ బాను, నేను నాట పట్టించాలనుకున్నాను, కానీ నువ్వు వింతలా బాధపడతావు అనుకోలేదు. అమ్మ వాళ్ళు మన నుంచి శుభవార్త వినాలనుకుంటున్నారు. అందువల్లే వాళ్ళకి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అవి పోగొట్టుకోవడానికే అలా మాట్లాడారు. నాకు నీ సంతోషం ముఖ్యం. నువ్వు ఏ రోజు మనసారా కోరుకుంటే ఆ రోజే మన కలయిక జరుగుతుంది. అంతవరకు నువ్వు బాధపడద్దు, నేను బాధపడుతున్నాను అని అనుకోవద్దు. దేవుళ్ళంటే మిమ్మల్ని, దేవతలాంటి అత్తమామల్ని బాధ పెడుతున్నానే. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఎందుకమ్మా నాకు జన్మనిచ్చావు? జీవితంలో ఆనందం అనే క్షణాలు సముద్ర పొలాల్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. కానీ బాధ, భయం మాత్రం నన్ను వదలకుండా నాతోనే ఉండిపోతున్నాయి. నా వాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు అందరూ నా చుట్టే ఉన్నా నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నానమ్మా. నాలో నేనే నరకాన్ని అనుభవిస్తున్నాను. గుండెలు బద్దలైపోయే బాధని కూడా ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాను. ఈ బరువుని మోయడం నా వల్ల కావడం లేదమ్మా. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలీదు. అక్కడ వాళ్ళంతా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాక సతమతమైపోతున్నారు. అయినా నన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు నన్ను బాధ పెట్టారు కదా, అందుకే ఇప్పుడు నేను అలా ప్రవర్తిస్తున్నానేమో అన్న భ్రమలో బతుకుతున్నారు. కానీ వాళ్ళ మీద నాకు పగ ఎందుకుంటుందమ్మా? వాళ్ళు మారాలి అని ప్రయత్నించిన మనిషిని ఇప్పుడు వాళ్ళ మీద ప్రతీకారం ఎందుకు తీర్చుకుంటాను? ఒకే ఒక్క నిజం వాళ్ళకి తెలియకపోవడం వల్ల నా కాళ్ళు చేతులు కట్టేసినట్టయింది. పార్థు అన్నయ్య మన శివ అన్నయ్య అని తెలిస్తే అక్కడ ఏం జరుగుతుందో అన్న భయమే నన్ను బందీని చేస్తుంది.
ఒక్క బలహీనతనే నీలిమ బలంగా చేసుకుని నాతో ఆడుకుంటుంది. నా వాళ్ళని నేనే బాధ పెట్టేలా నాతోనే చేయిస్తుంది. వాళ్ళు పంచుతున్న ప్రేమని కన్నీటితో స్వీకరించిన తిరిగి పంచలేని ఆసక్తురాల్ని చేస్తుంది. నా వాళ్ళకి నేనెక్కడ దూరం అయిపోతానోనే భయం అనుక్షణం నన్ను వెంటాడుతుంది. తెగిన గాలిపటంలా చివరికి ఎక్కడ మిగిలిపోతానోనని భయం వేస్తుంది. కనీసం నన్ను ఓదార్చడానికి నువ్వు కూడా లేవు. నా బాధని ఎవరితో పంచుకోగలనమ్మా? ఈ నిజాన్ని ఎవరితో చెప్పుకోగలను? అమ్మా భాను, భాను అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను నీ వెనకే ఉంటాను కదా. గెలుపు చూడని పోరాటం ఎన్నాళ్ళు చేస్తావు? ఎన్నాళ్ళు నీలో నువ్వే నలిగిపోతావు? ఏం చేయనమ్మా? ఓదార్చే మనిషి లేరు కదా. నీకు కావాల్సింది ఓదార్పు కాదమ్మా, ఓటమిని దూరం చేసే తెగింపు. ఆ తెగింపు నీలో ఉంది. ఆలోచించు, ఎదురించు. ఎలా అమ్మా? నీ తాళిని తీసుకెళ్తానంటే ఆ దైవం సాక్షిగానే ఎదిరించావు. ఇప్పుడు దెయ్యానికి భయపడుతున్నావా? లేచి దాన్ని ఎదిరించు. అలాగేనమ్మా, అలాగే. అమ్మా, అమ్మా, నువ్వే కదా ఇప్పుడు నాతో మాట్లాడింది? నన్ను కని పెంచిన నువ్వే కదా కనిపించకుండా మాట్లాడింది? పిల్లల మీద నీకెంత మమకారం ఉంటుందో ఈ క్షణంతో నాకు మళ్ళీ నిరూపణ అయింది. చాలమ్మా, ఎదిరించాలి అని చెప్పావు కదా, ఎదిరిస్తాను. ఎదిరించి గెలుస్తాను. నా భర్తని, నా కుటుంబాన్ని ఆ నీలిమ విషపు కోరల కాటు నుంచి రక్షించుకుంటాను. చాందిని, ఇదిగో ఈ జ్యూస్ తాగు. అదేంటి మమ్మీ, టిఫిన్ చేసి ఎంతోసేపు అవ్వలేదు కదా? అరే, అవ్వకపోవడం ఏంటి? అరగంట అయింది నువ్వు టిఫిన్ చేసి. తాగు. అరగంట అయితే అరగడం మొదలవుతుంది, కడుపు ఖాళీ అవదు. అమ్మమ్మా, ఇప్పుడు తను కడుపుతో ఉంది. అవునే, కడుపులో ఒకటుంది. అది తిన్నది కూడా అదే కడుపులో ఉంది. అది అరిగితేనే కదా ఈ జ్యూస్ తాగగలుగుతుంది. బామ్మ అలాగే అంటుంది చాందిని. నువ్వు జ్యూస్ తాగు, హెల్దీగా ఉండాలి కదా. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు తాగు చాందిని, తాగు. ఏ రాము, భాను ఎక్కడా? ఎటో వెళ్ళినట్టుంది మేడం, నాకు చెప్పలేదు. అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదే అన్ని రకాల ఫ్రూట్స్ తెమ్మని చెప్పారు కదా, వెళ్తున్నాను. అదేంటి ఇంకా తీసుకురాలేదా? నువ్వు చెప్పి ఎంతోసేపు కాలేదు కదే. అదేంటమ్మా అలా అంటావు? అరే, తనకి ఫ్రూట్స్ పెట్టాలి, అలాగే కూరల్లో మొత్తం ఆకూరలే ఉండాలని కూడా చెప్పేశాను కదా. ఏ కార్తీక్, నువ్వు మంచిగా బెస్ట్ గా ఉండేటువంటి మ్యూజిక్లన్నీ డౌన్లోడ్ చేసి పెట్టు. అమ్మ చాందిని, నువ్వు హెల్దీగా ఫుడ్ తినాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ఇదిగో 10-15 నిమిషాలకి జ్యూస్ కూడా తాగాలి. ఒరే ఒరే, ఒక కార్పెంటర్ని కూడా అర్జెంటుగా రప్పించు. కార్పెంటరా? ఇప్పుడెందుకు?
ఈ గుమ్మాలన్నీ తీయించేసి పెద్దవి చేయించడానికి. ఎందుకు? నువ్విలా పందెపు కోడిని మేపినట్టు మేపితే అసలే కడుపుతో ఉన్న పిల్ల బాగా లావైపోతుంది. అందుకే గుమ్మాలు పెద్దవి చేయించమంటున్నాను. ఏంటమ్మమ్మా, నా కూతురు మీద ప్రేమ నీకు పిచ్చిలా కనిపిస్తుందా? నిజంగానే పిచ్చిలాగా కనిపిస్తుంది. నువ్వు ముగ్గురిని కన్నావు, ఇలాగే తిన్నావా? ప్రపంచంలో ఇంకెవరూ కడుపుతో లేరా? చూడమ్మమ్మా, పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నాను. నా పిల్లల కడుపున పిల్లలు పుట్టాలని ఎన్నో కలలు కన్నాను. ఇదిగో ఇన్నాళ్లకి చాందిని వల్ల ఈ శుభవార్త తెలిసింది. వాళ్లే ప్రపంచమైనప్పుడు నాకింకే ఉంటుందమ్మమ్మా. పిచ్చి ఊర్మిళ, పెళ్ళైన ప్రతి ఆడది తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లైన ప్రతి ఆడది తన పిల్లలు కూడా తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుంది. ఆ కోరిక సహజమే. అలా అని అతి ప్రేమతో దాన్ని అతిగా తినమంటే కడుపుతో ఉన్న పిల్ల తట్టుకోగలదా చెప్పు? అవును చాందిని, ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, త్వరగా బయలుదేరు. అవును రాము, హ్యాండ్ బ్యాగ్ లో స్క్రిబ్లింగ్ ప్యాడ్ కూడా పెట్టు. డాక్టర్ ఏం చెప్తే అన్ని డీటెయిల్డ్ గా రాసుకో. ఏంటత్తయ్య, అందరం హాస్పిటల్కి వెళ్దామా? అప్పుడు చాందినిని చూపించడానికి వెళ్ళినట్టుండదు. ఆ హాస్పిటల్ మీద యుద్ధానికి వెళ్ళినట్టుంటుంది. అమ్మమ్మా, బామ్మనేమనకండి అత్తయ్య. నా ఆడపడుచుని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. సరే భాను, జాగ్రత్త. చూడు, ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే అత్తయ్య, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. సరే, నువ్వు చూస్తాగు. భాను, నువ్వు హాస్పిటల్కి తీసుకుని వెళ్తావా? అది నేనుండగా చెప్తా. ఏంటి భాను, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? గోడలకి చెవులు లేకపోయినా నీ చెవులకు అన్నీ వినిపిస్తాయి కదా. ఎక్కడికి వెళ్తున్నానో తెలిసి ఎందుకు అడుగుతున్నావు? ఏంటి, మీ అన్నయ్యని ఆడపడుచుని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని బాధ్యత తీసుకున్నట్టున్నావు? ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి ఆడపిల్లని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది నిర్వర్తిస్తున్నాను. అంతేకాని నీలా కుతంత్రాలు పన్నట్లేదు. చూడు భాను, అందరిలోనూ నువ్వు మార్కులు కొట్టేసే పని చేస్తే నేనెలా ఊరుకుంటాను? నిన్ను ఫెయిల్ చేయడానికి కదా నేను టీచర్గా ఉంది. టీచర్ అంటే చాలా పవిత్రమైన వృత్తి. గురువు రాయిని కూడా రత్నంలా మారుస్తాడు. కానీ నువ్వు రత్నాన్ని కూడా రాయిలా మారుస్తావు. వాళ్లతో నిన్ను పోల్చుకోకు. పర్వాలేదు, నీ అన్నయ్య వారసుడి కోసం నువ్వు నన్నే ఎదిరిస్తున్నావు. అపురూపంగా పెంచాలని కూడా చూస్తున్నావా? నువ్వు బాధపడుతున్నావా? అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా. చూడు నీలిమా, నువ్వు నా విషయంలో ఏం చేసుకుంటావో చేసుకో. ఎంతవరకు అయినా వెళ్ళు. సహనం ఉన్నంత వరకు నేను భరిస్తాను. కానీ నా కుటుంబం జోలికొస్తే మాత్రం సహిస్తానని అనుకోవద్దు. నా మీద కోపంతో చాందినిని టార్గెట్ చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. హెచ్చరిస్తున్నావా? అయితే నా హెచ్చరిక కూడా విను. నేను చాందినిని టార్గెట్ చేయలేదు. కానీ నీ ప్రవర్తన వల్ల చాందినిని టార్గెట్ అవుతుంది. ఆ పరిస్థితి అంతవరకు రాకూడదు అనుకుంటే నువ్విప్పుడు చాందినిని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. నీకేమైనా పిచ్చా? అక్కడ నేను మాట ఇచ్చాను. ఇచ్చిన మాటని తప్పి వాళ్ళకి పిచ్చెక్కించమంటున్నాను. కాదు కూడదు అని ఎదురు తిరిగావనుకో, సమస్య నీతో పాటు చాందిని కూడా ఎదుర్కొంటుంది. బీ కేర్ఫుల్. ఒరే మనవడా, ఈ బ్యాగులో జ్యూసు బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ పెట్టాను. దానికేమైనా నీరసం అనిపిస్తే ఇవ్వు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనేది. బామ్మ,
నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, టూర్కి వెళ్ళడం లేదు. ఇప్పుడున్న డాక్టర్లు ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతారు. మామూలు వాళ్ళకే నీరసం వస్తుంది, నీలా కడుపుతో ఉన్న వాళ్ళకి కాళ్ళు కూడా తిరుగుతాయి. అందుకే అవి పెట్టాను. పర్వాలేదు బామ్మ, బాను కూడా ఉంటుంది కదా, తను చూసుకుంటుందిలే. అవును, అది నిజమేలే. ఊర్మిళ, బాను ఎక్కడా కనిపించట్లేదు? అవును కార్తీక్, భాను ఎక్కడా? తను గదిలో లేదమ్మా, తను ఎక్కడే ఉంటుందనుకున్నానే. లేదురా, ఇంకా మీరు రూమ్లోనే ఉన్నారు, మీరు రెడీ అవుతున్నారేమో అనుకున్నాను. చాందినిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొద్దు అని నేను వార్నింగ్ ఇచ్చాను బామ్మ. తీసుకెళ్తే ఏం జరుగుతుందో భానుకి తెలుసు కాబట్టి కనిపించటం లేదు. చాందిని కోసం వంటింట్లో ఏమన్నా ప్రిపేర్ చేస్తుందేమో ఆంటీ. నీ తెలివి నీ మొహంలాగే ఉందే, వంటింట్లోకి వస్తే నాకు కనిపించదా? అయితే గదిలోనే ఉందేమో, నేను చూసొస్తానమ్మమ్మా. మీరాగండి ఆంటీ, నేను వెళ్ళి చూసేస్తాను. భాను, భాను, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడున్నావు? పర్వాలేదే, నా మాటని బాగానే విన్నావు. నువ్వు వెళ్ళిపోయావుగా. ఇప్పుడు నేను ఎలాంటి ఆట ఆడతానో నీ ఊహకు కూడా అందదు. భాను ఎక్కడా లేదాంటీ. అదేంటమ్మా, ఇంట్లో ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? ఎక్కడో ఉంటుంది. నువ్వు సరిగ్గా చూసావా లేదా? ఏముంది, చాందినిని హాస్పిటల్ తీసుకెళ్లటం ఇష్టం లేక ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిందేమో. భాను ఎప్పుడూ అలా అనుకోదు. అసలు చాందినిని అమ్మ తీసుకెళ్తాను అంటే వద్దు, నేనే తీసుకెళ్తానని చెప్పింది కదా. అలా చెప్పిన బాను ఎందుకు వెళ్ళిపోతుంది? ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిందేమో కార్తీక్. పోనీలే కార్తీక్, అర్జెంట్ పని మీద వెళ్ళుంటే మనకి చెప్పే వెళ్ళాలి కదా. అసలు ఇదంతా ఎందుకు? భానుకి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది. ఏంటి కార్తీక్, భాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? అన్నీ నువ్వే చెప్తున్నావంటే ఇదంతా నీ ప్లానా? చచ్చా, అదేం లేదు. ట్రాఫిక్ లో ఉందేమో, లిఫ్ట్ చేయటం లేదు అని నా ఉద్దేశం. భాను ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? తను బయటికి వెళ్తే మనకి చెప్పేసి వెళ్ళొచ్చు కదా, చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం తనకే ఉంది. ఏమో కార్తీక్, భాను ఏ టైంలో ఎక్కడుంటుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏ పనైనా చెప్పే చేస్తుందా? మొన్న ప్రెజెంటేషన్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి భాను ప్రవర్తన విచిత్రంగా ఉంది. అది నేను గమనించి పద్ధతి మార్చుకో, ఇలా ఉంటే ఇంట్లో ఇబ్బందులు వస్తాయని భానుకు కూడా చెప్పాను. ఇది నా ఇల్లు, నా ఇష్టం అంటూ నన్నే తిట్టింది. దాంతో నేనేమీ చేయలేకపోయాను. భాను ఇలా చేస్తుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? వెళ్ళేది కారులోనే కదా, ఇక్కడ తన గురించి పిచ్చి వాళ్ళలా మనం అందరం చూస్తున్నాం. తను ఏమాత్రం పట్టించుకోనట్టు అలా వెళ్ళిపోవడం ఏంటి? కార్తీక్,
అనవసరంగా నోరు జారకు. ఏదో పనుండే వెళ్ళిందంటున్నాను కదా, లేకపోతే భాను అలా చేయదు కదా. అవునరా మనవడా, ఒక 10 నిమిషాలు చూద్దాం, తొందర ఎందుకు? ముందు మాట అండం ఎందుకు, తర్వాత బాధపడ్డం ఎందుకు? వన్ అవర్ అయిందమ్మా, భాను ఇంకా కాల్ బ్యాక్ కూడా చేయలేదు. అరే చాందిని ప్రెగ్నెంట్ తనని టెస్ట్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పింది కదా. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంటుంది తనకి? ఆ మాత్రం కూడా భానుకు అర్థం కావట్లేదా? నీలిమ అన్నట్టు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లడం వదినికి ఇష్టం లేదేమో అన్నయ్య. నువ్వు నీలిమ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు చాందిని. భాను అలాంటి మనిషి కాదు. ఏంటమ్మా, ఏంటి అలా అంటున్నావు? తనకన్నా ముందు నేను ప్రెగ్నెంట్ అవ్వడం భానుకి ఇష్టం లేదేమో. అయ్యో, వెల్కమ్ టు హాస్పిటల్ మేడం. కంగ్రాచులేషన్స్ చాందిని. థ్యాంక్ యూ మేడం. ఏంటిదంతా? భాను,